నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. మనతో పాటు ప్రముఖ సినీ అండ్ పొలిటికల్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. విజ్ఞాన్ గారు, ముఖ్యంగా ఈ అల్లు అర్జున్ అట్లీ మూవీకి సంబంధించి ఒక ప్రకటన వచ్చింది తన బర్త్డే సందర్భంగా. అసలు చాలా భారీ స్థాయిలోనే ఒక డిఫరెంట్ వేలో ప్రజెంటేషన్ చేయబోతున్నట్టుగా, అండ్ మోర్ ఓవర్ ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలి అంటే కనుక విదేశీ టెక్నీషియన్స్ అంతా కూడా స్క్రిప్ట్ నుంచి మెచ్చుకుంటూ వెళుతున్నారు వాళ్ళు. అంటే ఇది ఒక చాలా భారీగా ప్రతిష్టాత్మకంగా నిర్మాణం జరుపుకోబోయే సినిమానా ఎలా వినపడుతోంది ఇండస్ట్రీలో, ఏమనిపిస్తుంది? ఇట్లీ అల్లు అర్జున్ కాంబినేషన్ గురించి మాట్లాడుకుంటే యాక్చువల్గా లోలా విఎఫ్ఎక్స్ గురించి ప్రస్తావన వచ్చింది రీసెంట్లీ. అవును, లోలా విఎఫ్ఎక్స్ ఏంటి అంటే మన అవతార్కి చేసిన వాళ్ళు. అవును, మహా సినిమాలకు చేశారు. తెలుగు గురించి మాట్లాడుకుంటే కల్కికి పనిచేశారు వీళ్ళు. అంటే మహా అద్భుతం అని కూడా చెప్పడానికి లేదు, ఎందుకంటే వాళ్ళే గోట్కి కూడా చేశారు. దాంట్లో పెద్దగా ఇరగదీసిందేం లేదు. బట్ అలాంటి ప్రతిదాని అంటే చేయించుకునే వాళ్ళ తీరులో కూడా ఉంటుంది. చేసేవాళ్ళు ఎప్పుడైనా ఎలా చేసినా సరే ఇది ఇట్లా చేయి అని సలహాలు ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. నాకు అలాగే కావాలనే వాళ్ళు కూడా ఉంటారు. పైగా వాళ్ళకి ఏదన్నా ఇస్తే వాళ్ళ వ్యూ వెళ్ళాలి కదా. ఎగ్జాక్ట్లీ, ఆ ఫ్రీడమ్ వాళ్ళకి ఇస్తే మంచిగానే వస్తుంది. సో గోట్ వాళ్ళదే మిస్టేక్ అంటాను నేను. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఏదైనా ఇస్తే దీనికి 45 days టైం పడుతుందండి అంటే ఓకే అండి అని రావాలి. లేదు నాకు 15 daysలోనే కావాలి అని అన్నావు అనుకో, చెడుతుంది. వాడు ఎలా వచ్చిందో అలా నీకు ఇచ్చేస్తాడు. నువ్వే కదరా అడిగింది అంటాడు మళ్ళీ. ఏమన్నా అంటే అదే 45 days తర్వాత కూడా నువ్వు డిసప్పాయింట్ అయ్యావనుకో, అప్పుడు వాడిని అడగడానికి ఉంటుంది. కానీ మన సినిమాలో ఏంటంటే ప్రాబ్లం, 45 days తర్వాత నువ్వు డిసప్పాయింట్ అయినా అవ్వకున్నా నువ్వు దాన్ని ఒప్పుకోవాల్సిందే. బికాజ్ నువ్వు డిసప్పాయింట్ అయ్యావనుకో నీకు మళ్ళీ ఇంకో 45 days పడుద్ది, నువ్వు అనుకున్న రిలీజ్ డేట్ మారుద్ది, నువ్వు అనుకున్న అవుట్పుట్ రాదు, చాలా డిస్టర్బెన్స్లు జరుగుతాయి. అందుకని చెప్పేసి అనుకుంటారు. బట్ మోస్ట్లీ మంచి అవుట్పుట్ ఇస్తారు. మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు శాకుంతలం వాళ్ళు ఒకరిని సెలెక్ట్ చేసుకున్నారు, టైగర్ నాగేశ్వరరావు వాళ్ళు ఒకరిని సెలెక్ట్ చేసుకున్నారు, రుద్రమదేవి వాళ్ళు ఒకరిని సెలెక్ట్ చేసుకున్నారు, బాహుబలి వాళ్ళు ఒకరిని. డిపెండ్స్ ఆన్ వాళ్ళ అవుట్పుట్ కూడా అలా ఉంటుంది. సన్ ఆఫ్ ఇండియా ఒకరిని సెలెక్ట్ చేసుకున్నారు. ఇలా ఇకపోతే ఇక లోలా విఎఫ్ఎక్స్ దే విల్ గివ్ ది బెస్ట్ అనేది అయితే ఒకటి ఉంది. అయితే ఇప్పుడు లోలా విఎఫ్ఎక్స్కి వీళ్ళు వెళ్ళారు అంటే ఇదేమన్నా విజువల్ వండరా వీళ్ళిద్దరు తీసేది? ఇప్పుడు అదే ఒకవేళ నార్మల్ కథ అనుకో, ఇప్పుడు పుష్పకి అంత విఎఫ్ఎక్స్ అవసరం, అదో కథ. వీళ్ళు అంత పెద్ద సంస్థకి వెళ్ళి ఇచ్చారు అంటే ఏదో విజువల్ వండరే తీస్తున్నారు. విజువల్ వండర్ తీస్తున్నారు అంటే సంథింగ్ ఏదో ఉంటుంది. ఇంకో అదవుతుందా ఇదవుతుందా అని ఇక ఇప్పటి నుంచే. అండ్ మనకి ఆ గ్లిమ్స్లో చూడొచ్చు, ఆ వీడియోలో అల్లు అర్జున్ ఫేస్ని కూడా గ్రాఫ్ చేశారు వాళ్ళు. అంటే మీన్స్ యానిమేషన్లోనే సరికొత్త స్టెప్, జస్ట్ లైక్ మనకి ఇప్పుడు కల్కిలో అమితాబ్ బచ్చన్ గారిని చేశారు కదా, గోట్లో కూడా విజయ్ని చేశారు కానీ అదో రకంగా ఉంది. బట్ ఓకే, నాట్ బ్యాడ్. వీళ్ళకి ఎలా కావాలో అలా చేయించుకున్నాడు. అండ్ అట్లీలో సంథింగ్ ఏదో ఉంటుంది విషయం. దానికోసం ఆయన అంటే అట్లీ 6th మూవీ అండి, చిన్నపిల్లోడ్లానే కనబడతాడు మొహం కూడా. అరే ఈయనేంటి ఇంత అనిపిస్తుంది. బట్ చాలా విషయం ఉంటుంది ఈయనలో. కానీ కార్తిక్ సుబ్బరాజు కానీ కొంతమంది ఉన్నారు మహామహులు, నాగ్ అశ్విన్ కానీ అమాయకంగానే కనిపిస్తారు. పెద్ద పెద్ద కళాఖండాలన్నీ తీసేలా పెడతారు. ఎప్పుడు తీశారో ఎలా తీశారో అసలు అలా తీయాలని వీళ్ళకి ఎందుకు అనిపించిందో అర్థం. మీరు చెప్పినట్టు కల్కి కూడా సెకండ్ పార్ట్ సగం పైగా షూటింగ్ అయిపోయింది. అఫ్ కోర్స్ పైగా షూట్ అంటే ఆల్మోస్ట్ విఎఫ్ఎక్సే కదండి. వీళ్ళు చిన్న చిన్నవి చేసి అదే ఎక్కువ ఉంటుంది. అవునండి. ఇట్లా చూసుకుంటూ పోతే అల్లు అర్జున్ సినిమా మాత్రం పుష్ప ఏమీ లేకుండానే అది 2000 కోట్లు తీసింది. ఇందులో ఎంత ఉంది అని తెలిస్తే ఖచ్చితంగా 3000 కోట్లు తీయడంలో ఆశ్చర్యం. మోషన్ క్యాప్చర్స్ అవి 100%. అండ్ సార్ విజ్ఞాన్ గారు, మరో విషయం ఏంటంటే ఈ మూవీకి స్పెషాలిటీ, ఒకప్పుడు సింగర్స్ అఫ్ కోర్స్ ఇప్పుడు కొన్ని పాటలు పాడుతున్నారు. టిప్పు అండ్ హరిని వాళ్ళ సన్ను సాయి అని చెప్పేసి ఆ కుర్రాడితో కూడా చేయిస్తున్నారు, సాయి అభ్యంకర్ అని. సో తను 20 years కుర్రాడు జస్ట్. అంటే అనిరుద్ధ్ కూడా చాలా చిన్నగానే కనిపిస్తాడు. సో తను కూడా కొత్త మ్యూజిక్ డైరెక్టర్. అఫ్ కోర్స్ ఏ మూవీస్కి పనిచేసినట్టుగా దాఖలాలు ఏం లేవు, కానీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఔత్సాహిక కళాకారుడు సింపుల్గా చెప్పాలంటే. ఎప్పుడైనా అవకాశం ఇస్తే పని చేద్దాం. ఇలాంటివన్నీ కూడా బాగా ప్లస్ అవుతాయి అనుకోవచ్చేమో కదా. ప్లస్ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు మనీష్ శర్మ వాళ్ళ అబ్బాయి వచ్చాడు. అవును, మాది అలాగే ఉన్నారు పిల్లలు చాలామంది చేస్తున్నారు. అవును.
అనిరుద్ధ్ కూడా మీకు చూస్తేనేమో అది ఏంటిది ఇంటర్ కుర్రాడులా ఉంటాడు. బట్ అంత ఇన్ని సినిమాలు చేశాడు, మరి అన్ని పెద్ద పెద్దవే, 300 పైగా బడ్జెట్లు, 200 పైగా బడ్జెట్ సినిమాలే పనిచేసాడు. అట్లా చూసుకుంటూ పోతే సో ఏదో నమ్మి ఆ పిల్లోని పెట్టుకున్నాడు అట్లే అంటే సంథింగ్ ఉంటుంది. అండ్ పైగా ఈ ఏజ్లో తన పూర్తి కెరీర్ ఈ సినిమా మీద ఆధారపడి ఉంటుంది. ముందు స్టెప్ వేసుకోవచ్చా లేదా అనేది. సో ప్రాణం పెట్టి అయితే పని చేస్తాడు. కాకపోతే ఏంటంటే ఆ వయసుకి వీళ్ళు అనుకునే కథల్ని అర్థం చేసుకునే కెపాసిటీ కూడా ఉంటే ఇంకా అద్భుతాలు సృష్టించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి లాంటి దానికి కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్, ఆ వయసుకి అవన్నీ అర్థమవుతాయి. అవును, ఎగ్జాక్ట్లీ. కాబట్టి తగ్గట్టుగా ఇచ్చాడు ఆయన, ఇవ్వగలడు. అవును. అండ్ అట్లా ఆ లెక్కలో చూసుకుంటే 20 ఏళ్ళ కుర్రాడికి ఇప్పుడు వాళ్ళు అనుకున్న కళాఖండాలు వాళ్ళు ఏవేవో అనుకున్నారనుకో, అది ఒకవేళ ఇతని మైండ్కి అంచనాలు రీచ్ అవ్వకపోతే కొద్ది గొప్ప అంటే ఏమన్నా తేడాలు జరగవచ్చు. లేదు నాకు ఇలాగే కావాలి నువ్వు ఇదే ఇవ్వు అంటే కూడా ఇస్తారు. అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పౌర్ణమి ఉంది, దేవిశ్రీ అర్థం చేసుకున్నాడు దాన్ని, కాబట్టి అదేదో ఇవ్వగలిగాడు. అవును, అర్థం చేసుకోవాలి కదా, ఆ పరిణితి ఉండాలి యాక్చువల్ చెప్పాలంటే. సో ఇప్పుడు అనిరుద్ధ్కి అది లేదు యాక్చువల్గా చెప్పాలంటే, ఇప్పటికీ రాదు. నాకు పర్సనల్గా చెప్పాలంటే అనిరుద్ధ్ మ్యూజిక్ ఇప్పటికీ నచ్చదు. అంటే పరిణితి లేదంటారా? లేదు ఆ పిల్లడికి తెలియదు ఇప్పటికీ, ఈ రోజు వరకు కూడా తెలియదు. కొంతమంది ఉన్నారు ఇలా అవి అర్థం చేసుకుని. చాలా సినిమాలు అసలు చాలా బాగుంటుంది కదండి మ్యూజిక్. ఆఫ్ కోర్స్ మీకు బేసిక్గా చెప్పనా, మ్యూజిక్ అన్నీ కలిసి రావాలంటారు. నో నేను ఇప్పుడు ఇంత ఉన్నప్పటి నుంచి డబ్బింగ్ చెప్తున్నా కాబట్టి మాకు అవి తెలుసు. దగ్గరగానే పలకాలి, దూరాన్ని దూరంగా అనాలి. ఓకేనా? ఎంత దూరంగా అని పాడొద్దు, దానికి అర్థం ఉండదు. నీ మ్యూజిక్ బాగుంటుంది, అబ్బా ఇంత బాగా పాడాడు అనిపిస్తుంది. షుడ్ నాట్ బి. అవి సోల్ చెడిపోద్ది అంటారు. చిత్ర గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళకి అర్థమవుతుంది, అందరికీ తెలియదు. ఇంకా అది చాలామందికి తెలియదు. ఇప్పుడున్న కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్కి ఆ పదాల ఉచ్చారణ కూడా తెలియదు, కొట్టేస్తారు, దాంట్లో అది కలిసిపోతూ ఉంటుంది. పాట పెద్ద హిట్లు అవుతాయి, వింటాం, చాలా పెద్ద హిట్, మొత్తం కనీసం ఒక ట్రిలియన్ల వ్యూలు వస్తాయి. కానీ కొన్ని సెంటెన్సెస్కి అర్థం ఉండదు, ఏంలో అనిపిస్తుంది, నవ్వొచ్చి వదిలేస్తాం అంతే. సో అలాంటి అవి ఇప్పుడు కీరవాణి లాంటి వాళ్ళకి అర్థం హింసగలిగిన వాళ్ళకి, మనలాంటి వాళ్ళకి కరెక్ట్. అది మీరు ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ పాతకాలం ఘంటసాలే తీసుకోండి. ఆ రోజుల్లో అందెను నేడే అందని జాబిలి అనే ఒక పాట ఉంది కదా. అందని అంటే ఆ పదం చూడు, అందని ఇల్లుకి తీసుకెళ్ళిపోతాడు మిమ్మల్ని. అందని అని ఎందుకు అన్నాడంటే అది అక్కడ ఉందని. అందని అనలేము, అందేది ఎప్పుడు ఎత్తులో ఉంటుంది, అందుకే దాన్ని అందుకోవాలి అనుకుంటాం. ఆ పదం పలకడం కూడా అలా పలుకుతారు, పిల్లలకి అవి తెలియదు. అందుకని చెప్పేసి పుష్ప, మీరు ఇందాక మాట్లాడుతూ పుష్ప 2 గురించి అన్నారు. సో ఈ స్థాయిలో పుష్ప 2 స్థాయిలో చూస్తే కనుక 2000 కోట్లు, సో దీన్ని క్రాస్ చేసి వెళ్ళిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? 100%. 2000 ఇయర్ అయితే 100 నెక్స్ట్ దాటేస్తాడు, దాంట్లో డౌట్ లేదు. ఒకసారి ఒక మార్క్ ఎంచుకున్నారంటే నెక్స్ట్ దానికి మించే ఉంటుంది కానీ తగ్గదు. 13.5 11.5 స్క్రీన్స్ ఇంత వచ్చింది. నువ్వు 15,000 స్క్రీన్స్ వేసుకుంటే అంతకంటే ఎక్కువ వస్తుంది. అంతే కదా, అదే క్యాలిక్యులేషను, ఇంకేం లేదు. నువ్వు ఎన్ని స్క్రీన్స్ పెంచుకుంటే, ఎన్ని షోస్ పెంచుకుంటే, ఎంత రేటు పెంచుకుంటే నీకు అంత కలెక్షన్స్ వస్తాయి. దాంతోపాటు సినిమాలో దమ్ముంది అని తెలిసి అది కొనసాగుతూ ఉంటుంది. సన్ పిక్చర్స్ దట్టు భాస్కరన్ అంతే, నెక్స్ట్ లెవెల్, డెఫినెట్లీ నెక్స్ట్ లెవెల్లో ఊహించవచ్చు. చూద్దామండి స్టోరీ ఎలా ఉన్నా మనం అనుకున్నట్టుగా విజువల్ ఎఫెక్ట్స్ అండ్ ఆల్ ఖచ్చితంగా సినిమా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాయి. థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.